వింటున్నాడు జాగ్రత్తగా. దేవునికి సంఘానికి కట్టుబడి ఉంటారా? సేవలో వెనుతిరిగే పరిస్థితులు అంటే ఎవరైనా దేవునికి వ్యతిరేకత పరిస్థితిని మీరు మరి దాన్ని అధిగమించగలుగుతారా? ఆరో ప్రశ్న, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయనను వదిలేస్తారా? వదిలేయకుండా మరి దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటారా? ఏడవ ప్రశ్న, సంపూర్ణమైనటువంటి ప్రశ్న, దేవుని రాకడ వరకు దేవుని సేవ చేస్తూ ముందుకు సాగగలరా? గాడ్ బ్లెస్ యూ. ఒక్కసారి మీరు అందరూ అట్లాగే ప్రజల వైపు తిరగండి. ఒక్కసారి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉండే ఉంటారు. వీళ్ళు తీసుకోవద్దు అని మీరు ఎవరన్నా అబ్జెక్షన్ చేస్తున్నారా? ఎవరైనా చేస్తే దయచేసి లేచి నిలబడండి. మేము ఎవ్వరికి బలవంతం ఇవ్వట్లేదు. వీళ్ళు మంచివారు కాదు, మంచి పేరు లేదు. ఎందుకంటే అందరి వల్లే మేమేదో సర్టిఫికెట్స్ ఇచ్చి పంపాలన్నది కాదు. వీళ్ళు దైవజనులుగా గొప్పగా దేవుని సంఘంలోనూ ప్రజల మధ్యలోనూ గొప్ప సేవ చేయాలని మా యొక్క ఆశ. ఎవరికన్నా అలాంటి అబ్జెక్షన్ ఉందా? చెప్పాలి. లేదా ఉన్నారా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? రైట్. ఇక్కడ ఎస్తేర్ సిస్టర్ బైబిల్ కాలేజ్ నడిపిస్తున్న దైవజనురాలు కొన్ని ప్రశ్నలు వేసింది. వీళ్ళందరూ ఆ ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు. వీరు సొంతంగా కుటుంబం సమక్షాన అందరికీ సంతోషంగా వీరు ఈ ఆర్డినేషన్ తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ వెరానిక సిస్టర్ కూడా దైవజనురాలు. తను కూడా మరి ఇక్కడ తను కూడా సమక్షాన దైవజనురాల సమక్షాన మరి ఉంది. ఇక్కడ మా పాప, పెద్ద పాప ఈ మినిస్ట్రీకి సెక్రటరీగా ఉంటూ మరి మొదటిసారిగా తను కూడా సర్టిఫికెట్స్లో సైన్ చేసి సెక్రటరీగా ఈ మినిస్ట్రీ నేను లేని పక్షాన తను కూడా ఈ మినిస్ట్రీని ముందుకు తీసుకెళ్తా ఉంటుంది. కాబట్టి తనను కూడా మేము ఇక్కడ ఈరోజు ఇక్కడ పెట్టడం వీరు మా నలుగురు సమక్షాన వీరికి మేమందరం కలిసి తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఆర్డినేషన్ ఇస్తున్నాను. మళ్ళీ నేను ఈ మౌత్ ఎస్తర్ సిస్టర్కి ఇస్తున్నాను. మీరందరూ ఒకసారి ఇటు మళ్ళీ తిరగండి. సమయంలో ప్రార్థన చేస్తుండగా నేను డౌన్ చేస్తామా? మోకరిస్తాం. మోకరించి ప్రార్థనలు మనం ఏకీభవిస్తాం. పిల్లలు జరగండి, ఆటలు కాదు. స్తోత్రం ప్రభు, నేను మీకే స్తుతి, స్తోత్రం, మహిమ, ఆరాధన తండ్రి. ప్రభు, దావీదు రాజుని